తెలుగు టెక్ 10. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం IPv4 వర్సెస్ IPv6, అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఈ యొక్క డిఫరెన్సెస్ ఈ రెండు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే. అండ్ అసలు ఈ ఐపీ అడ్రస్ ఏంటంటే, ఇప్పుడు ఒక నెట్వర్క్లోని ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుంటే, మనం హాయ్ అని మీ ఫ్రెండ్కి మెసేజ్ పంపించామనుకోండి, కరెక్ట్గా అది నెట్వర్క్ నుంచే కదా వెళ్ళాలి, అది మీ ఫ్రెండ్కి హాయ్ అని. కరెక్ట్గా హాయ్ అన్న మెసేజ్ మీ ఫ్రెండ్కే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళిపోకూడదు. సో అది ఎలా వెళ్తుందంటే, ఈ ఐపీ అడ్రస్ ఉపయోగించి ద్వారానే అది మీ ఫ్రెండ్కి కరెక్ట్గా హాయ్ అనే మెసేజ్ వెళ్తుంది అనమాట. అదే ఇక్కడ మనం చెప్తున్నాం, ప్రొవైడ్స్ ఏ యునిక్ అడ్రస్ టు ఎవ్రీ డివైస్ ఆన్ ఏ నెట్వర్క్. ఓకేనా? మీ ఫ్రెండ్ది ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, మీకు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. కరెక్ట్గా ఈ యొక్క ఐపీ అడ్రస్ ఉపయోగించుకొని హాయ్ అనే మెసేజ్ మీ ఫ్రెండ్కే కరెక్ట్గా వెళ్తుంది. ఓకేనా? సో ఇందులో రెండు రకాల వర్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి IPv4, ఇంకొకటి IPv6. ఓకేనా? సో ఈ రెండు డిఫరెన్స్ అనేది ముందు మనం చూద్దాం. సో జనరల్గా దీని ఫంక్షన్ ఏంటంటే, ఇట్ ఐడెంటిఫైస్ సోర్స్ అండ్ డెస్టినేషన్ డివైస్ ఫర్ కమ్యూనికేషన్. ఓకేనా? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే దీని ఫంక్షన్ అన్నమాట. ఓకే. సో IPv4 అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అంటారు. ఓకే. సో దీన్ని అడ్రస్ సైజ్ వచ్చేసి 32 బిట్స్ అనమాట. ఓకే. 32 బిట్ ఉంటుంది, 64 బిట్ ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ 32 బిట్స్ అంటే అంత అడ్రస్ సైజ్ ఇది హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ అలాగే ఇది దీని ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, డెసిమల్ నెంబర్ సెపరేటెడ్ బై డాట్స్, అంటే ఈ విధంగా. ఓకేనా? సో చూసారా, ఈ విధంగా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే. అండ్ అలాగే దీని టోటల్ అడ్రసెస్ అంటే చూడండి, ఇక్కడ 4.29 బిలియన్, అంటే అన్ని నంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్లు అనేవి ఈ యొక్క 32 బిట్ ఉపయోగించి మనకి అడ్రస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. ఇన్ని ఐపీ అడ్రస్లు. ఓకే. సో అండ్ అలాగే అడ్రస్ సైజ్ ఏంటంటే 20 to 60 బైట్స్ అనమాట. ఓకే. అండ్ యూస్ క్లాస్ వచ్చేసి ABCDE. ఓకేనా? ఇవి యూస్ క్లాసెస్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సబ్నెట్ మాస్క్ ఎగ్జాంపుల్. సబ్నెట్ మాస్క్ అంటే కంగారు పడుతుంది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ముందు నేను మీకు చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో. సో ఇది ఒక ఐపీ అడ్రస్ అన్నమాట, 255.255.255.0. ఓకేనా? సో దీని యొక్క లిమిటేషన్స్ ఏంటంటే, లిమిటెడ్ అడ్రసెస్. ఇందాక నేను మీకు చెప్పినప్పుడు చూడండి, ఓన్లీ 4.29 బిలియన్ మాత్రమే ఉన్నాయి. ఇది మనకి చాలా పెద్ద నెంబర్, కానీ ఇన్ రియాలిటీలో ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ డివైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇంకా పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా డివైస్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఈ నెంబర్ అనేది సరిపోదు అనమాట. ఓకేనా? సో అదేంటంటే లిమిటెడ్ అడ్రసెస్. సో ఇవి ఉన్నవి సరిపో, కాబట్టి ఇంకా మనకి డివైస్ అనేవి కావాలి. సో ఇంకా కొత్త ఐపీ అడ్రస్ ఉండాలి. సో అలాంటప్పుడు ఈ IPv4 అనేది దానికి సపోర్ట్ చేయదు అనమాట. ఓకే. అండ్ అలాగే ఇంకొక కాన్ ఏంటంటే, లెస్ సెక్యూరిటీ అనేది ఇందులో తక్కువ ఉంటుంది. అండ్ నో ఆటో కాన్ఫిగరేషన్. ఓకేనా? దీన్ని మనం కాన్ఫిగర్ చేసుకోలేము మనకు నచ్చినట్టు. సో అది ఈ IPv4 ఫ్రెండ్స్. సో ఇప్పుడు IPv6కి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు అని షేర్ చేస్తే నాకు అంత ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు IPv6 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. IPv4 తర్వాత డెవలప్ అయిన వర్షన్ IPv6. ఓకేనా? చూడండి, ఇక్కడ ఆ డ్రాబ్యాక్స్ను ఓవర్కమ్ చేస్తూ ఈ IPv6 అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎంతముందు అని చెప్పారు, 64 బిట్స్, ఇది 128 బిట్స్. చూసారా, సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. హెక్సాడెసిమల్ నెంబర్ సెపరేటెడ్ బై కాలమ్స్. ఓకేనా? చూడండి, ఇది ఎగ్జాంపుల్. ఈ నెంబర్ చూసారు ఎలా ఉందో. ఇన్ని నెంబర్ ఆఫ్ డివైస్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, టోటల్ అడ్రస్ అనేది ఎంత ఉంది. సో అండ్ అలాగే దీని యొక్క అడ్రస్ సైజ్ వచ్చేసరికి 40 బైట్స్. ఇది ఫిక్స్డ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, నో అడ్రస్ క్లాసెస్. ఇందాక మనకి అక్కడ చూసినట్టు అడ్రస్ క్లాసెస్ అని ఉన్నాయి, ABCDE అని. ఇక్కడ అది లేదు. ఇక్కడ చూడండి, యూస్ క్లాసెస్ ABCDE అని. ఇక్కడ మనకు అవి లేవు. ఇట్ యూజెస్ CIDR. ఓకే. అండ్ అలాగే ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ IPsec సెక్యూరిటీ అండ్ ఆటో కాన్ఫిగరేషన్. ఓకేనా?
ఇందాక IPv4లో ఆటో కాన్ఫిగరేషన్ అనేది మనకి లేదు. అండ్ అలాగే సెక్యూరిటీ కూడా తక్కువ. సో, ఈ యొక్క IPv6లో సెక్యూరిటీ బావుంటది. అండ్ అలాగే ఆటో కాన్ఫిగరేషన్ కూడా సపోర్ట్ చేస్తదనమాట. ఓకే. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మోడర్న్ ఇంటర్నెట్. నేను మీకు చెప్పినట్టు టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ ఆఫ్ డివైసెస్ వస్తున్నాయి. కొత్త టెక్నాలజీ వస్తది. సో, ఆటోమేటిక్‌గా ఈ IPv6 అనేది ఇప్పుడు మనకి అవసరం వాడుతూ ఉంటాం కూడా. అండ్ అలాగే అది మనం మొబైల్ ఇంటర్నెట్‌లో వాడతాం, ఐఓటీలో వాడతాం అండ్ అలాగే మొబైల్ నెట్వర్క్స్. ఓకే. సో, ఇందులో మనకి ఈ IPv6 అనేది ఈ విధంగా ఉపయోగపడుతుందనమాట. ఓకే. సో, ఇది ఒక బ్రీఫ్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? IPv4కి, IPv6కి. ఓకే. సో, ఇక్కడ చూడండి అడ్రస్ లెంగ్త్ 32, 128. ఓకే. అండ్ అలాగే డెసిమల్ ఇది హెక్సాడెసిమల్. అండ్ అలాగే టోటల్ అడ్రస్ 4.3 ఇది 3.4 ఇంటూ 10^8. సో, ఈ విధంగా ఈ డిఫరెన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది IPv4కి, IPv6కి బేసిక్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి డౌట్‌కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ అలాగే ఇప్పుడు IPv6 అసలు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? నేను మీకు చెప్పినట్టు సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అండ్ అలాగే దీన్ని మనం కాన్ఫిగర్ చేసుకోలేము. అంటే IPv4లో. సో, ఆటో కాన్ఫిగరేషన్ అండ్ సింప్లర్ మేనేజ్మెంట్ కోసం IPv6ని మనం తెచ్చుకున్నాం. అండ్ అలాగే సెక్యూరిటీ కోసం. అండ్ అలాగే బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఫాస్టర్ రౌటింగ్. ఓకేనా? సో, ఇవి సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఐఓటీ అండ్ నెక్స్ట్ జెన్ ఇంటర్నెట్ కూడా ఇది హెల్ప్ అవుద్దనమాట. ఓకే. సో, ఇది బేసిక్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.